నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వరుకూటి అశోక్ బాబు గారు తన నియోజకవర్గంలోనే వేమూరు నియోజకవర్గంలోనే కృష్ణా పశ్చిమ డెల్టా కింద ఉన్నటువంటి వ్యవసాయ భూములకి సాగునీరు కావాలని చెప్పేసి ఆ సాగునీరు రావటానికి కాలువల్లో గుర్రపు డెక్క జమ్ము విపరీతంగా పెరిగిపోయి పంట పొలాలకి నీళ్లు సక్రమంగా రావడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం కలుగు చేసుకొని ఏదైతే పంట కాలువలో పేరుకుపోయినటువంటి విపరీతంగా దట్టంగా పెరిగినటువంటి ఆ గుర్రపు డెక్క కావచ్చు, ఏదైతే ఆ జమ్ము కావచ్చు, దాన్ని తొలగించాలని చెప్పేసి గత 2 రోజుల నుంచి అతను అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఓ పక్క ఖరీఫ్ వచ్చింది, రైతులు మొత్తం వ్యవసాయం నిమగ్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో దేవుడు వరవిచ్చిన పూజారి కరుణించలేదని చెప్పేసి అని పైన వర్షాలు పడతా ఉన్నాయి. అదేవిధంగా కృష్ణానది నీళ్లు విపరీతంగా వస్తూ ఉన్నాయి. గేట్లు ఎత్తి సముద్రపాలు అవుతున్న నేపథ్యంలో కృష్ణా డెల్టాకి ఏదైతే కృష్ణా డెల్టా పశ్చిమ డెల్టా కింద ఉన్నటువంటి వ్యవసాయ భూములు అయితే ఉన్నాయో తన నియోజకవర్గంలో రైతులకు నీళ్లు సక్రమంగా అందట్లేదు కాబట్టి ఇరిగేషన్ అధికారులు ఏదో ఉన్నారో ఆ ఇరిగేషన్ అధికారుల కార్యాలయం అయితే ఉందో రేపల్లిలో ధర్నా చేపడితే ఎంత దుర్మార్గంగా, ఎంత పాచవేకంగా ఏదో ఒక రౌడీనో ఒక జేబు దొంగనో తీసుకెళ్ళినట్టు పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తూ అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళు ఏడ్చుకెళ్తా ఉంటే అందుట్లో అతని యొక్క ఆరోగ్యం దెబ్బతిని వెన్నుపూస ఇబ్బంది కడుతున్న నేపథ్యం ఈరోజు మరి రేపల్లి హాస్పిటల్లో ఆయన వైద్యం తీసుకోవడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఈరోజు ప్రభుత్వం రైతుల గురించి కానీ విద్యార్థి సమస్యల గురించి కానీ లేదంటే ఏదైతే ప్రజా సమస్యలు అయితే ఉన్నాయో ఆ ప్రజా సమస్యల్ని మాట్లాడేటువంటి అవకాశం లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎక్కడున్నా మనం ప్రజాస్వామ్య దేశంలో లేవో, మనం భారత రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదా మనం అంటే మీరు చెబుతున్నట్టు ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగంలో పేద ప్రజల గురించి, పేద రైతుల గురించి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల గురించి ఏదైతే ఒక నిర్బంధ వ్యవస్థ కొనసాగుతుందో దాని గురించి ప్రశ్నించేటువంటి హక్కు లేదా, ఇచ్చేటువంటి అవకాశం లేదా అని చెప్పేసి దానికి ఈ సంఘటన సాక్ష్యం చెబుతా ఉన్నాం. అవునులే, మీరు ఒకసారి అన్నారు కదా ఏమని, వ్యవసాయం ఎందుకు దండుగా చెప్పేసని. అందువల్ల వ్యవసాయం దండుగానటువంటి నీ పరిపాలనలో రైతులు మొత్తం ఈరోజు మొత్తం కూడా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు పంట పండిస్తే పంట గిట్టుబాటు ధరలు లేవు. పొగాకు రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, రకరకాల రైతులు అయితే ఉందో ఆ రైతులు మొత్తం కూడా ఈరోజు పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిలో మరోపక్క ఖరీఫ్ సీజన్ మొదలైనటువంటి నేపథ్యంలోనే అయితే వేమూరు నియోజకవర్గంలోనే